హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా అయితే ఒక బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను, బట్ ప్లెయిన్గా ఏదో లోటుగా అనిపించింది. అందుకే ఇలా థింక్ చేసా. ఒక స్టోన్ లెస్ తీసుకొని మిడిల్గా ఇలా స్టిక్ చేశాను. నెక్స్ట్ ఒక బాల్ లెస్ తీసుకొని 1 సెంటీమీటర్ గ్యాప్తో మళ్ళీ స్టిక్ చేశాను. ఒక స్టెప్కి పైకి రావడం కోసం కొద్దిగా తక్కువ పొడవుతో తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఒక స్టోన్ లెస్ని ఇంకొంచెం షార్ట్గా ఇలా తీసుకున్నాను. 1 సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బాల్ లెస్ని స్టిక్ చేశాను. ఇలా ఓవరాల్గా నా బ్లౌజ్ లుక్ అయితే స్టెప్ వైజ్గా ఇలా వచ్చింది. అంతా ఓకే, కానీ కింద బీడ్స్తో హ్యాంగింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా బీడ్స్తో హ్యాంగింగ్ చేశాను. చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక స్కేల్ తీసుకొని సెంటీమీటర్ గ్యాప్స్ ఇచ్చి ఒక చాక్ పీస్తో మార్క్స్ వేసుకున్నాను. నీడిలోకి దారం ఎక్కించుకున్న తర్వాత కింది నుంచి నాట్ అయితే వేసుకోవాలండి. అండ్ 2-3 షుగర్ బీడ్స్ని ఎక్కించుకొని 1 డ్రాపింగ్ బీడ్ని అండ్ కింద మళ్ళీ షుగర్ బీడ్ని ఎక్కించుకున్నాను. కింద ఉన్న షుగర్ బీడ్ని వెనక్కి అనుకొని నీడిల్ని రిటర్న్లో ఇలా ఎక్కించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లారిటీగా చూపిస్తున్నాను. అలా అనుకొని నీడిల్ని ఒకసారి కిందికి అనుకోవాలి. సో ఇదే ప్రాసెస్ని అన్ని డాట్స్కి రిపీటెడ్గా చేశాను. ఓవరాల్గా నా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. నా బ్లౌజ్ లుక్ మీకు నచ్చినట్లయితే కింద నైస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.